హలో అందరికీ, మీలో ఎంతమందికి వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర తెలుసు? ఒక సినిమాలో శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చాలా సులువైన పద్ధతులు ఒక్క నిమిషంలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికి ముందుగా ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు అలా శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో నిలువుగా చీలికలుగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం తరుక్కున్న వంకాయలను వేసి మూత పెట్టి మూతలో కొంచెం వాటర్ పోసుకుని మగ్గబెట్టుకోవాలి. వాటర్ ఉంటాయి కదా, మనం వంకాయలు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఆ వాటర్ కూడా దాంట్లో పోసుకుని మగ్గబెట్టుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసి కచ్చావిచ్చగా మిక్సీ పట్టుకుని వంకాయలు మగ్గిన తర్వాత దాంట్లో వేసేసి 2 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.